హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఇవాళ పిడిగిరాల కుకింగ్ ఛానల్లో వచ్చేసి బెండకాయ ఫ్రై చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇగో బెండకాయలు ఇలా కట్ చేసుకోవాలి. శుభ్రం కడుక్కొని ఇలా చక్కగా కట్ చేసుకోవాలి. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి, మరీ సన్నగా ఉన్నా బాగోదు. కొంచెం లావుగా ఉన్న కట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు, తాలింపు గింజలు, కరివేపాకు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇగో కళాయి పెట్టుకున్నాము. నూనె బాగా ఆగింది. దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, తాలింపు గింజలు అంటే పోపు దినుసులు కొంచెం కరివేపాకు, ఈ కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా మనం కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, కళాయి ఇదిగో కొంచెం చేంజ్ అయిందిగా. అది కొంచెం చేంజ్ అవుతుందిగా. చేంజ్ అయ్యాక ఇప్పుడు దొండకాయ ముక్కలు, మనం బెండకాయ ముక్కలు కోసుకున్నాం కదా, అవి ఇలా వేసుకోవాలి. ఇలా బెండకాయలు పెద్దాక కలుపుకొద్దు ఫ్రెండ్స్. కలిపితే మెత్తబడిపోతాయి, గజ్జిగా అవుతుంది. అందుకని ఉప్పు పసుపు కూడా ఇప్పుడు వేసుకోకూడదు. కొంచెం మగ్గాక వేసుకోవాలి, లేకపోతే జిగట ఉండదు బెండకాయ ఫ్రై. చూడండి ఇలా బెండకాయ ఫ్రై ఇలా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు కొంచెం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బెండకాయలు ఫ్రై అనుకున్నాం కదా, బెండకాయలు మగ్గిపోయినప్పుడు మనము ఇప్పుడు వేసుకోవాలి పసుపు, కొంచెం సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. పసుపు కొంచెం పసుపు, చిటికెడు పసుపు, ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై, చాలా మంచిది. పిల్లలకి మ్యాథ్స్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. మ్యాథ్స్ రాని వాళ్ళకి బెండకాయ ఫ్రై పెట్టి వారంలో 2-3 సార్లు పెడితే మ్యాథ్స్ బాగా వచ్చింది. చదువుకున్న పిల్లలకి మ్యాథ్స్ బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా పెట్టండి ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై. చూడండి, మనకి ముక్కలు చిదిరి అవ్వకుండా ఏ పాటు కాబట్టి చాలా బాగా వస్తుంది ముక్కలు. ఇట్లా ఒక 5 నిమిషాల పాటు ఉప్పు పసుపు దీనికి పట్టేటట్టు ఒక 5 నిమిషాల పాటు. చూడండి, ఇప్పుడు మనం దాకా పసుపు ఉప్పు వేసుకున్నాం కదా, చక్కగా ఇలా మగ్గిపోయాయి. చూడండి, ఇలా చక్కగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఇది మాది మసాలా కారం, దీంట్లో ఎల్లిపాయ అన్నీ ఉంటాయి. అందుకని ఒక స్పూను కారం. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బిల్లు కొట్టండి ఫ్రెండ్స్. ఆదరించండి ఫ్రెండ్స్ మమ్మల్ని. చక్కగా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కలర్ బాగా చేంజ్ అయిపోయింది కదా. చూడండి, చక్కగా ఇట్లా ఒక 2 నిమిషాల పాటు ఇట్లాగ మనం కలుపుకుందాం. ముక్కకి బాగా కారం ఉప్పు పసుపు అన్నీ బాగా పడితే టేస్ట్గా ఉంటుంది. చూడండి, చక్కగా ఇలా మగ్గిపోయింది. దీంట్లోకి నేను ఏం మసాలా ఫుడ్ కానీ ఏం వేయట్లేదు ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మసాలా గైషాలు ఏం వేయకుండా సింపుల్గా 10 నిమిషాల్లో చక్కగా అయిపోయింది బెండకాయ ఫ్రై. 10 నిమిషాల్లో చక్కగా అయిపోయింది. బాగా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పిల్లలకి పొద్దున్నే కాస్త పండుకొని కొంచెం లేటుగా లేచినా, కాసేపు పండుకొని లేటుగా లేచినా కూడా తొందరగా రెడీ అయిపోయింది. ఇది చాలా బాగా ఫాస్ట్గా తొందరగా రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై. ఇప్పుడు అయిపోయిందిగా, మనం గ్యాస్ కట్టేసుకొని బౌల్లో తీసుకుందాం. బౌల్లో తీసేసుకుందాం మొత్తం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. చాలా బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఇలా తొందరగా రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. చదువుకునే పిల్లలకి చాలా మంచిది హెల్త్కి. మ్యాథ్స్ బాగా వచ్చింది ఫ్రెండ్స్. చిన్నప్పుడు మా అమ్మ కూడా అంతే చెప్పేది ఫ్రెండ్స్. మా అమ్మ కూడా చెప్పింది బెండకాయలు ఫ్రై బాగా తింటే పిల్లలకి మైండ్ బాగా పనిచేసిద్ది అని చెప్పింది ఫ్రెండ్స్. వారంలో 2 సార్లు 3 సార్లు పెట్టాలి ఫ్రెండ్స్ పిల్లలకి. మన మసాలా ఏం వేయట్లేదు కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం మసాలా కారం వేసాం. కారం మామూలు కారం గొడ్డు కారం వేసుకునే వాళ్ళు కొంచెం అదే
ఏం వేసుకోకుండా కొట్టించిన కారానికి అయితే కొంచెం చిన్నెల్లిపాయ, కొంచెం పచ్చిపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని కూడా కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చక్కగా బాగా రెడీ అయిపోయింది. ముక్క కూడా మాట ఇది చక్కగా గజ్జిగా లేకుండా చండాలంగా లేకుండా బాగుంది, చాలా బాగుంది. చూడండి ముక్క కూడా ఈ పాటు కాపాటు సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఎల్పిడి రాయల్ కుకింగ్ ఛానల్ వచ్చి వంకాయ ఫ్రై ఫ్రెండ్స్. వంకాయ ఫ్రైకి ఆయిల్ 2 గంటలు పోసుకున్నాము. ఉల్లిపాయలు, కరివేపాకు, తాలింపు గింజలు వేసుకున్నాం ఫ్రెండ్స్. తాలింపు గింజలు వేసుకున్నాం. ఇలా కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం తాలింపు మగ్గింది ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి వీడియో తీయలేదు ఫ్రెండ్స్, కొంచెం ఈసారి కరెక్ట్గా తీస్తాను ఫ్రెండ్స్. ఈసారి తీస్తా. చూడండి మా చెట్టు వంకాయలు ఫ్రెండ్స్, ఇవి బాగా కోసుకున్నాము. ఒక అరకిలో వంకాయలు చూడండి ఎంత చాలా బాగున్నాయి వంకాయలు. మా చెట్టుకాయలు కోసాము ఈరోజు. ఈసారి కోసే విధానం కూడా మా చెట్టుకాయలు కూడా చూపిస్తా ఫ్రెండ్స్. మా చెట్లు కూడా చూపిస్తా ఫ్రెండ్స్. వంకాయ చెట్లు 4 ఉన్నాయి ఫ్రెండ్స్. బాగా కాస్తాయి, కేజీ కాస్తాయి, టిప్పు కేజీ కాయలు కాస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి వంకాయలు. ఇప్పుడు తాలింపు మగ్గింది కదా, పోపు ఇలా వేసుకోవాలి. వంకాయలు ఇలా వంకాయలు ఇలా వంకాయలు వేసుకున్నాం కదా. వంకాయలు వేసుకొని 5 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక కొంచెం పసుపు ఫ్రెండ్స్, కొంచెం చిటికెడు పసుపు, సాల్ట్ కొంచెం ఒక స్పూను సాల్ట్, ఇది 1 స్పూను సాల్ట్. ఇలా మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. ఎక్కువ వంకాయలు కూడా కలపకొద్ది ఫ్రెండ్స్, కలిపితే మెత్తగా అయిపోతాయి, చండాలంగా ఉంటుంది. కొంచెం ఊరకు అట్లా పైపైన అట్లా కలపాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వంకాయలు బాగా మగ్గిపోయాయి. చూడండి ఇలా బాగా మగ్గిపోయాయి. చూడండి వంకాయ బాగా ఇలా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయాక కొంచెం ధనియాల పొడి ఫ్రెండ్స్, కొంచెం ధనియాల పొడి చిటికి, కొంచెం ఎంత ఒక్కరము ధనియాల పొడి వేసుకున్నాక కొంచెం ఇలా కలుపుకోవాలి. కొంచెం కలిపాక ఈ కారం పొడి ఫ్రెండ్స్ మేము కొట్టించింది, కొంచెం ధనియాలు అన్నీ వేసి మసాలా కారం ఫ్రెండ్స్. ఇది మసాలా కారం. దీంట్లో చిన్నెల్లిపాయ అన్నీ ఉంటాయి కారంలో. ఇంకా మనం చిన్నెల్లిపాయ కొట్టేసుకునే పనే లేదు. చూడండి ఇది చిన్నెల్లిపాయల కారం. నేను ఒక స్పూన్తో స్పూన్నర వేసుకుంటున్నాయి. ఈ కారం మంట ఉంటుంది కాబట్టి నేను 1 స్పూన్నర వేసుకుంటున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా బాగుందో వంకాయ ఫ్రై. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వంకాయ ఫ్రై ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో వంకాయ ఫ్రై. ఇది కొంచెం కారం వేసుకున్నాక 2 నిమిషాల పాటు కారం, ఎందుకంటే మసాలా కారం కదా, ఎక్కువసేపు ఉండకూడదు. బాగా ఇట్లాగా చూడండి బాగా ఉడికిపోయి చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. తర్వాత కొంచెం కొబ్బరి పొడి టేస్ట్ కోసం ఎంత ఒక స్పూను కొబ్బరి పొడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది. మా చెట్టు కాయలు ఫ్రెండ్స్, 1 కేజీ కాయలేని అరకిలో చేసా ఫ్రెండ్స్. చిన్న వంకాయలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, బాగా చక్కగా ఇట్లా కలర్గా ఉడికిపోయింది, బాగా మెత్తగా చాలా బాగా అయిపోయినాయి వంకాయలు. చూడండి ఎంత బాగుందో. బౌల్లో తీసుకుందాం. మనం బౌల్లోకి ఇలా తీసేసుకుందాం మొత్తం. కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర గార్నికేషన్ కోసమే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర లేదు కాబట్టి
చూడండి వేడి వేడి వంకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.